కానీ ఇలా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కష్టాలు మొదలైనాయి. నేను ఇప్పుడు రాంగా చూసుకుంటూ వచ్చిన కొల్చారంలో, ముంబాజ్పల్లిలో అన్ని బోరుబండ్లు కనబడుతున్నాయి. గతంలో అసలు బోరుబండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. మీరు రైతులకు స్పష్టత అయ్యారా? ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది, ఇంకా రేపో మాపో నాట్లేసే కాలం వచ్చింది. ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇదే మెదక్ వచ్చిన ముఖ్యమంత్రి గారు ఏడుపాయల అమ్మవారి మీద ప్రమాణం చేసి, మెదక్ చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తా 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. ఇప్పుడు యాసంగి కూడా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఆల్రెడీ పంట సీజన్ స్టార్ట్ అయింది. మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? ఇంకొక వైపు వ్యవసాయ మంత్రి ఏమో చిన్నగా లీకులు ఇస్తున్నాడు. ఏమని? మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లయ్యేదాకా ఆగిండ్రా? పత్తి 7 నెలల పంట, పండ్ల తోటలున్నాయి, ఆయిల్ పామ్ ఉన్నది. మరి రైతుల పరిస్థితి ఏంది? అంటే నువ్వు అప్పుడేమో రేవంత్ రెడ్డి 3 పంటలకు ఇవ్వాలి రైతు బంధు అన్నాడు, ఇప్పుడేమో 1 పంటకే ముక్కులకు వచ్చిందా? నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్లలో 2 పంటలకు రైతు బంధు ఇచ్చినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు. మరి ఇప్పుడు యాసంగి రైతు బంధు సంగతి ఏందో స్పష్టంగా చెప్పాలి. అందరూ రైతులకు కూడా యాసంగిలో రైతు బంధు నిధులు వెంటనే విడుదల చేయండి, తక్షణమే రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యవసాయం బంద్ చేయమంటున్నావా రేవంత్ రెడ్డి? ఒక ఆలోచన ఉండాలి కదా. ఒక పాలసీ తెచ్చినప్పుడు దాంట్లో ఉన్న సాధక బాధకాలేంది, ఇబ్బందులేందో కనీస అవగాహన ఉండాలనా లేదా? ఏది పట్టాదే తుగ్లక్ లెక్క ఒక కొత్త పాలసీ తెస్తే ఎంత ఇబ్బందులు పడాలి రైతులు? ఇదొక తుగ్లక్ నిర్ణయం. దీని వెంటనే వెనక్కి తీసుకురావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ పాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు, యూరియాకి ఇబ్బంది లేదు, రైతు బంధుకు ఎదురు చూసే పరిస్థితి లేదు, పంట కొనడానికి ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్ని బాధలే. బీజేపీ వాళ్ళేమో కపాసి యాప్ పెట్టి పత్తి రైతులను ముంచిండ్రు, కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు ఎరువుల కోసం యాప్ పెట్టి వీళ్ళు కూడా అందరు రైతుల్ని ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది దయచేసి ప్రభుత్వం తక్షణమే ఈ యాప్ల నాటకాలు బంద్ చేయాలి. గతంలో మాదిరిగా దుకాణాలలో రైతులకు అవసరమైన యూరియా అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.